జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఒమర్ అబ్దుల్లా ఈయన గారు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు ఇతని తండ్రి పేరు వచ్చేసి ఫరూక్ అబ్దుల్లా వీళ్ళిద్దరూ కూడా చెప్పాలంటే తోడేళ్ల లాంటి వాళ్ళు అనమాట తోడేళ్ళు తెలుసు కదా మీకు అలాంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా వీళ్ళని ఏ మాత్రం కూడా నమ్మాల్సిన అవసరమే లే వీళ్ళు మాట్లాడేదంతా కూడా పచ్చి అబద్ధాలే ఇద్దరికి కూడా మత పిచ్చి అనేది పీకల దాకా ఉంటుంది ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వేర్పాటువాదులే పైగా తీవ్రవాదులకు సానుభూతి పరులు అనమాట మొన్న ఈ మధ్య ఈ నాయన గారు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడినాడు తీవ్రవాదులకు అనుకూలంగా మాట్లాడినాడు ఆ న్యూస్ మనం చేసాం మీరు కూడా వినే ఉంటారు ఈ ఇద్దరు కూడా మన దేశం నుంచి కాశ్మీర్ను విభజించి పాకిస్తాన్లో కలపాలని శత విధాలా ప్రయత్నం చేసి ఫెయిల్ అయినారు ఈ ఒమర్ అబ్దుల్లా తండ్రి అయినటువంటి ఫరూక్ అబ్దుల్లా సమయంలోనే కాశ్మీర్లో హిందువుల జీనోసైడ్ జరిగిందనమాట అంటే మాటల్లో చెప్పలేను మీరు చూసే ఇది ద కాశ్మీర్ ఫైల్స్ ఏదో సినిమా ఒకటి ఉంది చూసారా అది ఏళ్ళ కళ్ళ గట్టినట్టు చూపిస్తారన్నమాట ఆ దాడుల్లో అధికారికంగా 800 మంది హిందువులు చనిపోయినట్టు చూపించినారు అర్థమవుతుందా వాస్తవానికి అయితే ఈ సంఖ్య 7,000 కంటే ఎక్కువగానే ఉండేట్టు తెలుస్తుంది దీనికి అంతటికీ కారణం ఈ ఒమర్ అబ్దుల్లా తండ్రి అయినటువంటి ఫరూక్ అబ్దుల్లానే సరే ఇక అసలు విషయానికి వస్తే మొన్న ఈ 10వ తేదీన వచ్చేసి ఢిల్లీలో ఈ బాంబు పేలుళ్లు జరిగినాయి కదా ఆ విషయం మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ కారు బాంబులు సరిగ్గా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఉన్నటువంటి మెట్రో స్టేషన్కి దగ్గరలోనే జరిగింది ఈ అటాక్ చేసిన వాడి పేరు వచ్చేసి ఉమర్ నబీ ఈ ఉమర్ నబీ గాడు ఒక డాక్టరు పైగా వీడు తీవ్రవాదులు ఎక్కువగా ఉండేటటువంటి పుల్వామా వాసి అనమాట అంటే పుల్వామా ప్రాంతానికి చెందినవాడు అంటే కాశ్మీర్కు చెందినటువంటి ముస్లిం డాక్టర్ సరే వీడు పనిచేస్తాను వచ్చేసి ఆల్ఫలా యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీలో ఈ దరిద్రుడు తోటి డాక్టర్లతో కలిసి బాంబులు తయారు చేస్తూ ఉన్నాడు ఇక ఈ క్రమంలో డిసెంబర్ 6వ తేదీన ఏకంగా 200 చోట్ల బాంబు పేలుళ్లు జరపడానికి 200 బాంబులను తయారు చేస్తూ ఉన్నాడు అనమాట ఇందుకోసం ఈ జిహాదీ డాక్టర్లంతా కూడా 2,900 కేజీల అమోనియం నైట్రేట్ను అలాగే 250 కేజీల ఆర్డిఎక్స్ను అలాగే మదర్ ఆఫ్ సైతాన్గా పిలుచుకునేటటువంటి మరో కెమికల్స్ను సేకరించి ఈ బాంబులన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారు అయితే పోలీసులు ఈ మందుగుండును పట్టుకోవడం అలాగే 5 మంది జిహాదీ డాక్టర్లను పట్టుకోవడంతో ఇక ఏం చేయాలో తెలియనటువంటి ఈ ఉమర్ నబీ గాడు కారు బాంబుతో పోయి ఆత్మాహుతి దాడికి పాల్పడినాడు ఈ దాడిలో 15 మంది చనిపోయినారు 30 మంది గాయాలు పాలైనారు అయితే ఈ ఆల్ఫలా యూనివర్సిటీలో పనిచేసేటటువంటి డాక్టర్లలో ఎక్కువ మంది కాశ్మీరీ ముస్లింలే ఉన్నారు పైగా ఈ బాంబుల తయారీలో పార్టిసిపేట్ చేసేటువంటి ఈ 200 మంది డాక్టర్లలో కూడా ఈ కాశ్మీరీలే అధికంగా ఉన్నారంట అయితే సహజంగానే అందరికి కూడా ఈ కాశ్మీర్ వాళ్ళపైన అనుమానాలు ఉంటాయి అదంతా కూడా తీవ్రవాదులకు మద్దతు తెలిపే వాళ్ళు ఉండేటటువంటి ప్రాంతం కదా కాశ్మీర్లు అంటే అపనమ్మకం అనేది ఏర్పడుతుంది అందరికి కూడా ఇక కాశ్మీరీలను ఎవరు కూడా నమ్మే పరిస్థితి అయితే ఉండదు సాధ్యమైనంత వరకు ఈ కాశ్మీరీ జిహాదీలను దూరంగా పెడతారు ఎక్కడ తమ కాశ్మీరీ ముస్లింలకు అన్యాయం జరిగిపోతుందో అని చెప్పేసి భయంతో ఈ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినటువంటి ఈ ఒమర్ అబ్దుల్లా రంగంలో దిగినాడియా ఇక ఈ సందర్భంగా ఈ ఒమర్ అబ్దుల్లా మాట్లాడతా ఎర్రకోట సమీపంలో కారు పేలుడు తర్వాత కాశ్మీరీలను అందరూ కూడా అనుమానంగా చూస్తున్నారు కొంతమంది చేసినటువంటి తప్పులకు కాశ్మీరీలందరినీ కూడా బాధ్యులను చేయడం కరెక్ట్ కాదు ఎక్కడో ఒకరో ఇద్దరో ఎవరైనా తప్పు చేస్తారు అంత మాత్రానికే మొత్తం కాశ్మీర్ను అనుమానించడం కరెక్ట్ కాదు ఈయన గారు మాట్లాడడం ఆ పతితి మాట చూడండి ఒకసారి పైగా ఉగ్ర కుట్రలకు మమ్మల్ని ఎక్కడ బాధ్యతలు చేస్తారో అన్న భయంతో ఈ కాశ్మీరీలు ఇతర రాష్ట్రాలకు పోయేందుకు కూడా భయపడతారు అంతేకాకుండా జమ్మూ కాశ్మీర్ నెంబర్ ఉన్నటువంటి వాహనాన్ని కనీసం ఢిల్లీకి తీసుకొని పోవాలన్నా నేను కూడా భయపడుతున్నా ఢిల్లీలో జరిగినటువంటి పేలుడుకు కాశ్మీర్లోని కొందరు బాధ్యులు కావడం వల్ల మొత్తం కాశ్మీర్ ప్రజలు అందులో భాగమనేటటువంటి భావనను సృష్టిస్తున్నారు నేను ఇతర రాష్ట్రాలకు వెళితే ఎవరు ఎక్కడ ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తారని చెప్పేసి 1-2 సార్లు ఆలోచన చేస్తున్నా ప్రస్తుతం ఈ జమ్మూ కాశ్మీర్ రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి వాహనాన్ని ఢిల్లీలో నడపడం కూడా నేరంగా పరిగణిస్తున్నారు అందరూ కూడా మమ్మల్ని అనుమానాస్పద దృష్టితో చూస్తారు మాకు సంబంధం లేని అంశంలో మమ్మల్ని కించపరుస్తూ ఉంటే బయటికి వెళ్ళడం కష్టమైపోతుందని చెప్పేసి ఈయన బాధ ఆవేదన ఆక్రందన అది మామూలుగా లేదు అందుకే ప్రస్తుతం కాశ్మీర్ ప్రజలు తమ పిల్లలను బయటికి పంపించడానికి కూడా ముందుకు రావడం ఈ విషయంలో ప్రధాని మోడీ కలగ చేసుకోవాలని కాశ్మీరీ యువతను కాపాడాలని చెప్పేసి తెగ బాధపడిపోయినాడు ఇకపోతే ఈ ఒమర్ అబ్దుల్లా ఈ కాశ్మీరీ యువత గురించి ఇన్ని మాట్లాడినాడు కదా కానీ ఢిల్లీలో జరిగినటువంటి ఆత్మాహుతి దాడి గురించి కానీ
ఆల్ఫలా యూనివర్సిటీ బాంబుల తయారీ గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడాల. కనీసం ఆ దారుణమైనటువంటి సంఘటనను కనీసం ఖండించాల. కానీ ఈ కాశ్మీరీ నరరూప రాక్షసులను మాత్రం ఈ దరిద్రుడు వెనకేసుకొనొచ్చా వాళ్ళకు మద్దతుగా నిలిచాడు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లంతా కూడా ఈ ఉమర్ అబ్దుల్లా పైన విరుచుకొని ఈ ఉమర్ అబ్దుల్లా పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఫాదర్ ఆఫ్ సైతాన్ అంట ఒక ఆట ఆడిస్తున్నారు ఏడా సోషల్ మీడియాలో. లేకపోతే చూడండి, అంటే వీడు వాడు బుద్ధి చూపించాడు. అర్థం చేసుకోవాల్సింది మనం, అవునా కాదా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.